గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. అంటే కుమారుడు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు. కాబట్టి ఈ కుమారుడు యెహోవాకి స్వాస్థ్యం. ఎంతమంది బిడ్డల కోసం ఎన్నో శ్రమలు పడుతున్నారు. అయితే ఈ గర్భఫలం అనేది ఆయన ఇచ్చు బహుమానం. భర్తకి మరి వారి మిసెస్కి దేవుడు అనిపించిన గర్భఫలము ఋషిని అనిపించారు. ఇంకో పేరు కాబట్టి దేవుడు అనుగ్రహించాడు. ఈ బహుమానాన్ని మనం ఏ విధంగా ఉంచుకోవాలంటే దేవుడు వాక్య భాగం తెలియజేస్తుంది. భర్తకు ఒక మేలు వచ్చింది, భార్య దొరికిన వానికి మేలు దొరికింది. ఈ మేలుతో పాటు ఇప్పుడు ఏమొచ్చిందంటే బహుమానం వచ్చింది. కుమారులు యెహోవానికి స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈ బహుమానాన్ని కుమారుని ఎట్లా పెంచాలంటే మరి వాక్య భాగంలో మనం పరిశీలించినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు 4వ వచనం చూసినట్టయితే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పిల్లలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలను ప్రభు యొక్క శిక్ష బోధ ఏంటంటే మనం బాలుడిగా ఉన్నప్పుడే వాడు నడవలసిన కోణము సరళం చేయుడని సామెతలు తెలియజేస్తాం. చిన్నప్పుడే వాడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలని మనం నేర్పితే పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎట్లా నేర్పాలంటే యోహాను స్వార్తలో మీరు బైబిల్ ఉందా, భర్త సెల్లో ఉందా? యోహాను స్వార్త 5వ అధ్యాయం చూడా, యోహాను స్వార్త